నమస్కారం అండి. నా పేరు డాక్టర్ శ్రీనాథ్. నేను రెనోవా హాస్పిటల్ కొంపల్లిలో కన్సల్టెంట్ న్యూరోసర్జన్ లాగా పనిచేస్తాను. ఇవాళ మీ ముందరికి ఒక టాపిక్ గురించి మాట్లాడడానికి వచ్చాను. టాపిక్ ఏంటంటే సర్జరీ ఫర్ స్పాండలోసిస్. అంటే వెన్నుపూసలో వచ్చే అరుగుదల వల్ల వచ్చే కష్టాలకు ట్రీట్మెంట్, దానికి తగిన సర్జరీస్ గురించి మీకు చెప్పడానికి వచ్చాను. మామూలుగా మనం చూసేది వెన్నుపూసలో అరుగుదల అనేది మనం రెండు ప్రాంతాల్లో చూస్తాము. ఒకటేమో మెడల్లో అంటే సర్వైకల్ రీజన్లో, రెండవది నడుములో అంటే లంబార్ రీజన్లో. అరుదుగా డార్సల్ స్పైన్ అంటే ఈ రెండు భాగాల మధ్యలో ఉన్న స్పైన్లో కూడా మనం చూస్తుంటాం. ఈ వెన్నుపూసలో వచ్చే మార్పులు అనేది అరుగుదల మరియు వయసు వల్ల, లేకపోతే మనం చేసే పని వల్ల వచ్చే మార్పులు అనేది, వయసులో వచ్చిన మార్పులు ఇవన్నీ కూడా కలిస్తే మనం స్పాండలోసిస్ అంటాము. ఈ వెన్నుపూసలో ఉన్న బొక్కల మధ్యలో ఉన్న కుషన్ లాంటి పదార్థాలు అనేది డిస్క్ అనేది మనం చూస్తుంటాము. ఈ వెన్నుపూసలో ఉన్న మామూలుగా మనం వెన్నులో ఉన్న బొక్కలు 31గా మనం గమనిస్తాము. ఈ బొక్కల్లో మధ్యలో ఉన్న భాగాలు మరియు వీటి వయసు మరియు వాడుక వల్ల వచ్చే మార్పులను మనం స్పాండలోసిస్ అంటాం. ఈ స్పాండలోసిస్లో పలు రకాలుగా ప్రాబ్లమ్స్ అనేది మనం గమనించవచ్చు. ఒకటి సర్వసాధారణంగా వచ్చేది మనం నొప్పి అంటాము. వెన్నుపూస నడుము కానీ లేకపోతే మెడ కానీ నొప్పి మనం గమనిస్తుంటాము. ఈ నొప్పి అనేది ప్రప్రదంగా వచ్చే సిమ్టమ్ లేకపోతే లక్షణంగా గమనించాల్సి వస్తుంది. ఈ నొప్పి మనం అశ్రద్ధ చేసినప్పుడు ఈ అరుగుదల అనేది పెరుగుతూ ఉంటుంది. ఈ అరుగుదల పెరిగిన కొద్దీ ఈ వెన్నుపూస మరియు నరాలు ఎప్పుడైతే మనకు ప్రెషర్లో వస్తాయో అప్పుడు ఈ రాడిక్యులోపతి కానీ మైలోపతి కానీ ఈ రెండు లక్షణాలు కూడా చేతులకు కాళ్ళకు తిమ్మిర్లు, నొప్పులు, బలహీనంగా మారడము అలాంటివి మనం లక్షణాలు గమనిస్తుంటాము. ఎప్పుడైతే ఈ లక్షణాలు కూడా మనం అశ్రద్ధ చేసినప్పుడు అయితే పారాలిసిస్ అంటే వీక్నెస్తో ఫైనల్గా మరియు యూరిన్ అండ్ మోషన్ కంట్రోల్ అంటే బ్లాడర్ అండ్ బౌల్ కంట్రోల్ కూడా దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఈ లక్షణాలు మొదలుగా మనం లక్షణాలు గమనించినట్టయితే, గుర్తుపట్టినట్టయితే ఈ సాధారణంగా మెడిసిన్స్ ద్వారా కానీ ఫిజియోథెరపీ ద్వారా కానీ మనం రిలీఫ్ పొందే అవకాశం ఉంటుంది. ఈ లక్షణాలు మనం అశ్రద్ధ చేసినప్పుడు నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళడం జరుగుతుంది. ఇలా నెక్స్ట్ స్టేజ్లో మనకు ఈ నర్వ్స్ అనేది ప్రెషర్లో కానీ, వెన్నుపూస స్పైనల్ కార్డ్ అనేది ప్రెషర్లో పడడం కానీ ఈ లక్షణాలు మనం గమనిస్తూ ఉంటాం. ఎంఆర్ఐ అని కానీ లేకపోతే సిటీ స్కాన్ కానీ పరీక్షలు చేసినప్పుడు ఈ స్పాండలోసిస్ అనేది ఎంత సివియర్గా ఉందనేది మనం చూసుకోవచ్చు. ఈ స్పాండలోసిస్ అనేది సివియర్గా ఉన్నప్పుడు కొన్ని సందర్భాల్లో మనకు సర్జరీ అనేది ట్రీట్మెంట్ అనేది అవసరం పడుతుంది. ఎప్పుడైతే మెడిసిన్స్, రెస్ట్ మరియు ఫిజియోథెరపీ అనే విధానాల వల్ల మనకు రెస్పాన్స్ లేనప్పుడు సర్జరీ అనేది మనం డిసైడ్ చేసుకోవాల్సి. ఈ సర్జరీ కూడా పలు రకాలుగా ఉంటుంది. ఈ స్పాండలోసిస్ అనేది ఎన్ని లెవెల్స్ అంటే ఎన్ని డిస్క్లు కానీ ఎన్ని బోన్స్ కానీ అరిగినట్టు ఉన్నాయో దాన్ని బట్టి ఉంటుంది. సాధారణంగా మనము అర్లీ స్టేజ్ అంటే 30 to 35, 45 ఏజ్లో మనం చూసేది సింగిల్ లెవెల్ చేంజెస్ అంటాము. అంటే సాధారణంగా C5, 6 అంటే మెడలో ఉన్న 5వ 6వ బోన్స్ మధ్యలో ఉన్న అరుగుదల కానీ, నడుములో అయితే L4, 5, L5S1 అనే లెవెల్లో అరుగుదల కానీ గమనిస్తూ ఉంటాము. ఈ అరుగుదలతో పాటు డిస్క్ ప్రాబ్లం అనేది, డిస్క్ బల్జ్ అనేది కానీ, డిస్క్ ప్రొలాప్స్ అనేది కానీ మనం చూస్తుంటాము. ఇలాంటి డిస్క్ ప్రొలాప్స్ వచ్చినప్పుడు ఎప్పుడైతే ఈ మెడికల్ మేనేజ్మెంట్ అనేది ఫెయిల్ అవుతుందో సర్జరీ గురించి ఆలోచించాల్సి వస్తుంది. మెడలో ఈ ప్రాబ్లం వచ్చినప్పుడు సర్వైకల్ స్పాండిలోసిస్ అనేది చూస్తాము. అట్లాంటప్పుడు ఈ డిస్క్ ప్రాబ్లం అనేది, డిస్క్ అనేది బయటకు వచ్చి నరం మీద ప్రెస్ అవుతున్నప్పుడు ఈ డిస్క్ని తీసేసి దాని ప్లేస్లో మనం ఆర్టిఫిషియల్ ఇంప్లాంట్స్ అనేది పెట్టాల్సి వస్తుంది. ఈ ఇంప్లాంట్స్ అనేది స్టెబిలిటీ అంటే బలాని కోసము, మూమెంట్ ఫ్రీడమ్ కోసం కూడా అవసరం ఉంటుంది. ఒకవేళ ఈ ఇంప్లాంట్స్ అనేది పలు రకాలుగా ఉండొచ్చు. డిస్క్ తీసినప్పుడు డిస్క్ రిప్లేస్మెంట్ అనేది చేయాల్సి వస్తుంది. ఇది ఆర్టిఫిషియల్ డిస్క్ అనేది ఉంటుంది. మొత్తం డిస్క్ తీసినప్పుడు ఈ ఆర్టిఫిషియల్ డిస్క్ పెట్టడం వల్ల ఈ మొబిలిటీ అంటే మూమెంట్ అనేది, ఫ్రీడమ్ అనేది గమనిస్తాము. ఇలాంటిది పెట్టలేనప్పుడు ఈ డిస్క్ రిప్లేస్మెంట్స్ అనేది గమనిస్తుంటాము. ఇలాంటివి డిస్క్ కేజ్ కానీ, పీక్ కేజ్ కానీ, ప్లాస్టిక్ అనేది పీక్ కేజ్ కానీ పెట్టాల్సి వస్తుంది. ఒకవేళ మూమెంట్ అనేది చాలా ఎక్కువగా ఉన్నప్పుడు ఈ కేజ్ అండ్ ప్లేట్ అంటే రెండు బోన్స్ మధ్యలో ప్లేట్ స్క్రూస్ పెట్టి స్ట్రెంత్ కోసం కదలకుండా మూమెంట్ని మనం చేసుకోవాల్సి వస్తుంది. ఇలాంటి సర్జరీస్ ఒకవేళ ఇంప్లాంట్స్ కాకుండా మనం నంబర్ ఆఫ్ లెవెల్స్ అంటే సర్వైకల్ స్పైన్లో ఎక్కువ లెవెల్స్లో మనం ఈ ప్రాబ్లం గమనించినట్టయితే వెనుక వైపు నుంచి వెళ్ళి సర్వైకల్ లామినెక్టమీ, డీకంప్రెషన్ సర్జరీస్ అనేది చేసుకోవాల్సి వస్తుంది. ఇలాంటి ప్రాబ్లమే మనకు నడుములో వచ్చినప్పుడు, లంబార్ డిస్క్ ప్రొలాప్స్ వచ్చినప్పుడు డిస్కెక్టమీ కానీ, అది ఓపెన్ సర్జరీ కానీ లేకపోతే ఎండోస్కోపిక్ సర్జరీ ద్వారా కానీ మనం చేసుకోవచ్చు. ఈ స్పాండలోసిస్ అనేది స్టేజ్లో మనం ఎక్కువ జరిగినప్పుడు ఈ మొబిలిటీ అంటే రెండు బొక్కల మధ్యలో జాయింట్స్ అనేవి లూజ్ అయిపోవడం వల్ల, లేకపోతే జాయింట్స్ పక్కన ఉన్న బోన్స్ డిఫెక్ట్ వల్ల ఈ ఒకదాని మీద ఒకటి బోన్స్ అనేది జరుగుతుంది. ఇలాంటి స్టేజ్ని మనం స్పాండలోలిసిస్ అంటాము. ఇలాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఈ బోన్స్ జరగడాన్ని ఆపడానికి రెండు బోన్స్ మధ్యలో స్క్రూస్, రాడ్స్ పెట్టి ఈ స్టెబిలైజేషన్ అనే ప్రొసీజర్ చేస్తాము. ఈ స్టెబిలైజేషన్ ద్వారా మనకు నొప్పి తగ్గడము, ఈ మొబిలిటీ కంటిన్యూ కావడము,
ఇలాంటివి మనకు చేసుకోవచ్చు. ఏ సర్జరీ ద్వారా ట్రీట్మెంట్ చేసుకున్నా కానీ తర్వాత రీహాబిలిటేషన్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. మొబిలైజేషన్ అనేది, తర్వాత ఎక్సర్సైజ్ థెరపీ అనేది, ఇవన్నీ కూడా మనం చేసుకున్నట్టయితే మనకు తిరిగి మనం నార్మల్గా వచ్చే అవకాశం ఉంటుంది. నమస్కారం.